బోట్ రైడింగ్కి వెళ్తుందండి. చాలా పెరిగాయి. నాకు నీళ్ళు తెచ్చిన కళ్ళు తిరుగుతాయి. అయిపోయింది ఒకసారి భయం, మళ్ళీసారి హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు. ఇవాళ అయితే ఒక మంచి బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇంకా బ్లాగ్ కంటిన్యూస్ చూస్తూనే ఉన్నారు కదా. స్టార్టింగ్లో కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. ఒరిజినల్గా మాట్లాడడానికి ట్రై చేశాను కానీ బట్ కాపీ రైట్స్ వస్తాయని సాంగ్స్ ఇవన్నీ పెట్టారనే ఉద్దేశంతో మళ్ళీ మ్యూట్ చేసేసి సౌండ్ అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి మా పాప బర్త్డేకి మా సిస్టరు మా అత్తమ్మ వాళ్ళు ఊరు వచ్చారని చెప్పారు కదా, అప్పుడు ఈ బ్లాగ్ అనమాట ఇప్పుడు షేర్ చేస్తున్నాను. సన్సెట్ అవుతుంది. ఇది వచ్చేసి సండే తర్వాత మండే, అంటే లైక్ 19th రోజు బ్లాగ్ అండి. ఇది మే 19th రోజు బ్లాగు. మేమైతే ఇంకా మా అత్తమ్మ మా సిస్టర్ వచ్చారు కాబట్టి వాళ్ళకి గోదావరి చూపిద్దామనేసి గోదావరి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను. పుష్కర్ ఘాట్ ఉంటుంది కదా మనకి, పుష్కర్ ఘాట్ ఒకటి, సరస్వతి ఘాట్, ఇలా 2 ఉంటాయి అన్నమాట. సో అక్కడికైతే బాగా అంటే ఈవినింగ్ టైంలో వెళ్తేనే మంచిగా వ్యూ అనేది బాగా కనిపిస్తుంది. సన్సెట్ టైంలో చాలా బాగుంటుంది వ్యూ. సో అందుకనేసి ఈవినింగ్ అయితే బయలుదేరి వెళ్ళిపోయాము. ఇంకా చూసారు కదా, అసలు ఎప్పుడు లేని ట్రాఫిక్ ఆ రోజు ఉన్నిందండి. అదేందో అర్థం కాలేదు. నేను అదే అంటున్నా మా చెల్లెల వాళ్ళతో, మీరు వచ్చారనో ఏమో ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని చెప్తూ ఉన్నాను. దగ్గర ఈ ట్రాఫిక్లో మాకు 15 minutes టైం పట్టిందండి. అసలు సిటీలో కూడా ఇంత ఉండదేమో అనిపించింది. అది కూడా మళ్ళీ దట్టు అంటే వర్కింగ్ డే ఆ రోజు మండే. బేసికలీ అందరు ఇంటికి వెళ్ళే టైం కదా, ఈవినింగ్ టైంలో బయలుదేరామని చెప్పాను కదా, 6 తర్వాత బయలుదేరాము. అందువల్ల ఎక్కువ ట్రాఫిక్ అనిపించిందేమో. ఇంకా మా అత్తమ్మ మా ఆయన బైక్లో వచ్చారు. ఇంకా మేమందరం ఒకే సరిపోం కదా అనేసి మేమైతే ఆటో బుక్ చేసేసుకొని నేను పిల్లలు మా సిస్టర్ అయితే కదా ఆటోలో బయలుదేరేసి సరస్వతి ఘాట్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ అయితే కానీ సరస్వతి ఘాట్కి వెళ్ళాం, తర్వాత పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళాను. నేను పుష్కర్ ఘాట్ది వీడియో కూడా అప్లోడ్ చేశాను, బట్ ఇదైతే కానీ కొంచెం లేట్ అయింది. ఇవన్నీ ఒకరోజు షూట్ చేసుకునేటండి, మరి ఎక్కువ లెంత్ అయిపోతుందని కొంచెంగా బ్లాగ్ లాగా డివైడ్ చేసేసి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా చూశారు కదండి, అసలు రాజమండ్రి అంటేనే గోదావరి అంటే వ్యూ చూడాల్సిన ప్లేస్ అని చెప్పచ్చండి ప్రతి ఒక్కరూ. మా సిస్టర్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిందండి. వచ్చినందుకు ఇక్కడికి చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. అక్క చాలా బాగుంది అక్క, వ్యూ అయితే కదా అసలు సూపర్గా ఉంది అక్క, ఏ అవసరం లేదక్క, ప్రశాంతంగా ఉంటే చాలు, మనం ఎందుకు ఇక్కడ పుట్టలేదక్క అని పదే అంటుంది మా సిస్టర్ అయితే కదా. సరే వచ్చావు కదా ఎంజాయ్ చేసి వెళ్ళు అని చెప్పాను అనమాట. ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ ఇలా తీసుకున్నాము. బోట్ రైడ్ అయితే జరుగుతుందండి. అంటే బోట్ రైడ్ ఏంటి అంటే కదా కొంచెం ఎక్కువ వాటర్ అలా ఉన్నప్పుడు అయితే కనుక చేయరనమాట. వాటర్ కొంచెం తగ్గినప్పుడల్లా బోట్ రైడ్ అయితే ఉంటుంది. సరస్వతి ఘాట్ దగ్గర ఉంటుంది, అలాగే పుష్కర్ ఘాట్ దగ్గర బోట్ రైడ్ ఉంటుంది. బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదు బోట్ రైడ్కి అయితే కనుక. సో ఇక్కడ మీకు ఒకటి ఇంకోటి చూపిస్తున్నాను చూడండి. ఇది చూస్తున్నారా వాటర్లో? ఏంటబ్బా ఇది కొత్తగా ఉందన్నమాట. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఇది చూడలేదు ఎప్పుడు వాటర్లో బోటింగ్ అనేది. అదేంటంటే రొమాంటిక్ ప్లేస్ అంటే కపుల్స్ ఉంటారు కదా, కపుల్స్కి సపరేట్గా లైక్ టీ కాఫీ ఇలా ఎంజాయ్ చేయడానికి అలా ఒక సపరేట్గా అరేంజ్ చేశారంట. నేను ఎప్పుడు చూడలేదు, కొత్తగా పెట్టినట్టున్నారు అది అనేసి షూట్ చేశాను. ఇంకా తర్వాత అక్క బోట్ రైడ్ వెళ్దాం అక్క అంటుంది. మా సిస్టర్కి ఇలాంటి అడ్వెంచర్స్ చేయాలంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. బట్ మనకేమో అంత ఇంట్రెస్ట్ ఉండదు. నాకేమో భయము, నాకు ఒక ఫోబియా ఉందండి. ఎక్కువ హైట్ నుంచి చూసినా లైక్ వాటర్ని చూసినా కళ్ళు తిరిగేస్తాయి అన్నమాట. నేను రాని చిట్టి, నువ్వే వెళ్ళు, కావాలంటే నువ్వు పాప వెళ్ళండి. మా వారు కూడా పెద్దగా వెళ్ళరు, ఆయనకు అంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు, అంటే ఇంట్రెస్ట్ ఉండదు ఆయనకు అనమాట. ఇంకా మా అత్తమ్మ అమ్మో నేను అస్సలు రాను, నాకు కళ్ళు తిరుగుతాయి అనేసి మా అత్తమ్మ రాలేదు. ఇంకా మా సిస్టర్ ఒకటే ఏమైనా పట్టింది, అక్క వెళ్దాం. సరే తను వచ్చినందుకు తన కోసమైనా నేను వెళ్ళాలి కదా. నిజం చెప్తున్నానే, ప్రాణాలను అరిచేతులు పెట్టుకొని మరీ ఎక్కానండి బోట్. ఫస్ట్ టైం ఎక్కాను, అయితే ఎప్పుడు ఎక్కలేదు. నాకు వాటర్ చూస్తే కళ్ళు తిరుగుతాయి. సో అందుకనేసి నేను ఎప్పుడు ఎక్కడ
ట్రై చేయను వెళ్ళినా కూడా. ఇంకా ఆ పాప ఒకే విధంగా ఫోర్స్ చేస్తుంటే టికెట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ టికెట్ చూశారు కదా, అంటే డిపెండ్ అపాన్ బోటుని బట్టి ఉంటుంది. మేమైతే స్పీడ్ బోట్ తీసుకున్నాం 200. ఇంకా మిగతావి ఇంకా కొన్ని ఎక్కువ ఛార్జెస్ ఉన్నాయి, బట్ స్పీడ్ బోట్ చాలే 200 అనేసి 200 పే చేసేసి నేను, మా చెల్లి, మా పాప ముగ్గురం అయితే వెళ్ళామన్నమాట. వెళ్తూనే ఇంకా ఇక్కడ ముందుగానే మనము మనీ పే చేస్తే మనకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకెళ్ళి కిందికి వెళ్ళి అక్కడ ఉంటారు అనమాట, బోటుకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. అక్కడ వాళ్ళకి ఇచ్చేసామంటే మనకి లైవ్ జాకెట్స్ ఇవన్నీ వేసి పంపిస్తారు. మేము వెళ్ళే టైంకి అయితే కన్నా ఆల్రెడీ బోట్ జరుగుతూ ఉంది, చాలామంది వెళ్తూ ఉన్నారు. నేను ఎప్పుడు పుష్కర్ ఘాట్ దగ్గరికి వెళ్ళినా కూడా బోట్ రైడ్ ఉంటుంది, బట్ మా వారేం ఎక్కుతావా అని అడుగుతారు, కానీ నేను ఎక్కనండి. నాకు చాలా భయం వాటర్ అంటే. సో అందువల్ల ఎప్పుడు ఎక్కలేదు, ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. అసలు నేను రాను అని ఎంతసేపు చేసినా కూడా అసలు మా చెల్లి వదలడం లేదు. వెళ్దాం అక్క, వెళ్దాము, ఎక్స్పీరియన్స్ చేయాలి అప్పుడప్పుడు. ఏంటి అక్క నువ్వు ఇట్లున్నావు అది ఇది అనేసి. ఇంకా మా చెల్లికి బాగా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ, లైక్ ప్లేసెస్ తిరగడం కానీ ఇలాంటివి చేయడం కానీ బాగా ఇంట్రెస్ట్ తనకి. ఇంకా తనలో భాగంగా నన్ను కూడా కలిపేసింది. ఇంకా మా వారైతే అక్కడైతే కినా మా వారి సంగతి పక్కన పెడితే, ఇక్కడైతే కినా ఈ టోకెన్ ఇచ్చిన ఆయన, ఏంటి మేడం ఇప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేసావా అంటున్నాడు. అంటే లేదండి నాకు ఇలా యూట్యూబ్ ఉంది, అందుకే నేను వీడియోస్ తీసుకుంటున్నాను అని చెప్పాను. ఓకే మేడం, అందుకే ఇప్పటి నుంచి వీడియో స్టార్ట్ చేశారేమని అడుగుతున్నానని ఆయన అన్నాడు. ఇంకా మా వారైతే ప్రస్తుతం నువ్వు అయిపోయావని ఇంకా లైక్ భయాన్ని లేపుతున్నాడు అనమాట. ముందుగానే నాకు భయం, ఆ భయానికి ఇంకా కొంచెం ఎక్కువ చేసేస్తున్నాడు. మా సిస్టర్ అక్క ఏం కాదక్క నేనున్నాను, బావ మాటలు నువ్వు పట్టించుకోవక్క అని మా పాప నాకు సపోర్టివ్గా నిలబడింది. ఇంకా మేమైతే గిన నేనైతే నిజం చెప్తున్నానండి, బోట్ ఎక్కి అది కదిలినంత వరకు నాకు భయం పోలేదండి నిజం చెప్పాలంటే. నేను ఒరిజినల్ సౌండ్ కూడా మధ్యలో నుంచి యాడ్ చేస్తాను, చూసేయండి. ఒకవేళ ఎవరైనా రాజమండ్రి వస్తే కంపల్సరీగా విజిట్ చేసి బోట్ రైడింగ్ ఇవన్నీ చూడండి, ప్లేసెస్ చాలా బాగుంటాయి అన్నమాట. దీనికి కంటిన్యూషన్ బ్లాగ్ కూడా ఇంకొకటి ఉంది, అది కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా మా పాప వాళ్ళ పిన్ని వచ్చిందంటే ఇంకా ఎగ్జైట్మెంట్ ఎక్కువ అనమాట మా పాపకి కూడా. అసలు ఆ పాపకి అంత భయం అనిపించదండి నిజం చెప్తున్నాం. అంటే సపోర్ట్గా ఎవరన్నా ఉంటే భయం అనిపించదు ఆ పాపకి, లేదు ఒక్కటి అయిందంటే భయపడేదే. బట్ ఇంకా ఇక్కడైతే కన్నా లైవ్ జాకెట్స్ వేసుకున్న తర్వాత కొన్ని ఫొటోస్ షార్ట్స్ ఇవన్నీ దిగాము. దిగిన తర్వాత ఇంకా బయలుదేరాలి అంటే బోట్ వెళ్ళిందనమాట. వాళ్ళు ఇంకా రిటర్న్ రాలేదు, వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత మేమైతే వెళ్ళాలి. మాతో పాటు ఇంకొక ఇద్దరు అయితే వచ్చారు, మొత్తం 5 మెంబర్స్ మేము బయలుదేరి వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుందండి. స్టార్టింగ్లో కొంచెం భయంగానే ఉంది నిజం చెప్పాలంటే, నాకు షివరింగ్ వచ్చేసింది. తర్వాత అంతేం అనిపించలేదు, హ్యాపీగానే బాగా ఎంజాయ్ చేసేదని చెప్పచ్చు. ఇంకా ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి మా అత్తమ్మని అడుగుతున్నాము, అంటే లైక్ మేమే వెళ్తున్నాం కదా చూడబ్బా అనుకుంటుంది కదా మా అత్తమ్మ అనేసి ఇంకోసారి అడుగుతూ ఉంటే లేదు నేను రాను, మీరే వెళ్ళండి, నేను రాను అనేసి మా అత్తమ్మ రాలేదు. ఇంకా మేము ముగ్గురమే వెళ్ళాము. బాబునైతే మా వారికి ఇచ్చేసి మేమైతే వెళ్ళాము. అసలు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ అని చెప్పచ్చండి, బాగా ఎంజాయ్ చేశాను. అంత భయం సగం దూరం వెళ్ళిన తర్వాత అంత భయం ఏమి అనిపించలేదండి. ఎవరైనా నాలాగే ఇలా వాటర్ ఫోబియా ఉన్న వాళ్ళు కంపల్సరీగా ట్రై చేయండి. కొంచెం ఫస్ట్లో కొంచెం భయపడ్డా తర్వాత ఆటోమేటిక్గా మనము ఇదే అయిపోతాం అనమాట. అంటే ఆ వాటర్ని అవి వీవుని చూసిన తర్వాత నాకు ఎక్కడలేని హ్యాపీనెస్ వచ్చింది. అంటే సన్సెట్ టైంలో కాబట్టి చాలా మంచిగా అనిపించింది ఆ ఫీలింగ్ అనేది. చుట్టూ గుళ్ళు ఉంటాయి, ఆ గుళ్ళు వీవ్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను బోట్ ఎక్కినందుకైతే కానీ. సో ఇక్కడ నుంచి ఒరిజినల్ సౌండ్ ఉంటుంది, చూసేయండి. నేను రానంటే సిటీ అనవసరంగా తీసుకొచ్చి నువ్వే దొరకొచ్చినావు సిటక్క, నన్ను నువ్వు ఇది చేయకు, ఈయన కళ్ళు తిరుగుతున్నా అంటే నువ్వే నన్ను దొరకొస్తున్నావు అని చెప్తున్నా. సిటీకి चलो बिट्टू యాక్చువల్లీ నువ్వన్నీ స్పెక్స్ మన సైడ్ పెట్టలే కదా. అండి నాని గట్టి పట్టే గట్టి పట్టుకోమా.
చెప్పండి. షార్ట్స్ తీసి చిట్టక్క. ఇదో చూడండి ఇంకా ఏం కాదు నా చేయబట్టు నాని కనిపించడం లేదు. నా మీద కూర్చుంటావా? వద్దులేమా, మంచిగా పట్టుకో, సీటునైనా గట్టిగా పట్టేసుకో. పట్టుకో సీటుని. అది చెల్లికి జాగ్రత్త